చల్లగా. Ilayaraja SPB Hits special episode lo next pair of contestants are going to be Kartikeya and Gayatri Devi. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. విన్నువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా. కాదని అనలేనని ఘడి అయినా ఆగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. విన్నువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదశ్యతం త్వం జీవ శరదశ్యతం త్వం జీవ శరదశ్యతం. కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా. శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా వాంఛతో వేగు దేహం మరయాగ వాటిక. కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా. మౌనమే గానమై మూర్తమే చూడవా. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. విల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. నిష్ఠగా నిన్ను కోరి నియమమే దాటినా కష్టమే సేద తీరే నేస్తమే నోచనా. నిగ్రహం నీరుగారే జ్వాలలో నిలిచిన నేర్పుగా ఇది చేరే నిశ్చయం మెచ్చనా. సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా. మధనమే అంతమయ్యే అమృతం అందుకో. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. విన్నువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా. కాదని అనలేనని ఘడి అయినా ఆగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. హత్తు పొత్తు లేని ఆరాటం ఆపాలి. వంపుల వైఖరి సొంపు
చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. చంద్రబోస్ గారు. కార్తికేయ, గాయత్రి చాలా బాగా పాడారు. ప్రతి మనిషిలోనూ చిలిపితనం ఉంటుంది, ఉండాలి కూడా. అయితే దాన్ని వ్యక్తం చేయడానికి కొంతమందికి కొన్ని ఆంక్షలు ఉంటాయి, కొన్ని అవధులు ఉంటాయి తప్ప ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఇందులో నాకు శాస్త్రి గారి చిలిపితనం గుర్తొచ్చింది. ఏంటంటే కాలమే కాలిపోయే ఆజ్యమే పోయింది అని చెప్పి. ఎంత అందమైన వాక్యమో, ఎంత గొప్ప అభివ్యక్తో. అందులో అంతర్లీనంగా ఎంతో చిలిపితనం దాగి ఉంది. నాకు ఒక విచిత్రమైన విషయం బోధపడింది ఇప్పుడు ఈ పాట ద్వారా. ఏంటంటే గాయత్రి, సార్ నువ్వు 2 చరణాల్లోనూ మొదటి 2 పంక్తుల్లోనూ కార్తికేయ చాలా బాగా పాడాడు ఆ పంక్తులు. నువ్వు అక్కడ ఎందుకో కొంచెం తడబడ్డట్టుగా అనిపించింది. అదే విచిత్రం, అంతే. శృతి ఎక్కువైనట్టు. మిగతా అంతా బాగుంది. ఆ తర్వాత వంశీ గారు, ఇళయరాజు గారి కలయికలో వచ్చే ప్రతి పాటలో వెనకాల వచ్చే ఆ ఆ కోరస్కు చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పాటలోనూ ఏదో ఒక విచిత్రం, ఏదో ఒక కొత్తగా వినూత్నంగా ఉంటూనే ఉంటుంది. ఈ పాటలు కూడా చాలా ఎంతో అందంగా అనిపించింది. గాయత్రి, నువ్వు ఆ ఒక్క భాగాన్ని మాత్రం నువ్వు సరి చేసుకోవాలి. తప్పకుండా. కార్తికేయ, మెల్లమెల్లగా అంచెలంచెలుగా మెట్టు ఎక్కుతున్నావు నువ్వు. ధన్యవాదాలు సార్. ఏదో అవుతావు. ధన్యవాదాలు సార్. ఇద్దరు చాలా బాగా పాడారు. కాకపోతే గాయత్రి ఏంటో నిజంగానే విచిత్రమే, కొంచెం తక్కువ బాగా పాడింది. రీజనే శృతి నీకు కొంచెం ఎక్కువైంది, హై నోట్స్ టచ్ అవ్వలేదు. అదే అనిపించింది నాకు. అండ్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కొన్ని పదాలు నువ్వు ప్రొనౌన్స్ చేసే తీరు చాలా బాగుంది గాయత్రి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది, వెరీ నైస్ అండ్ ఫెంటాస్టిక్. అబ్బాయి చాలా బాగా పాడావు. గాయత్రి, సార్ అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చూస్తే చాలు, మొత్తం అంతా ఉడికినట్టే అనే ఒక సామెత విన్నావా? విన్నాను సార్. కానీ పాడితే తీగ యొక్క గ్రామర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సింగర్, మేల్ సింగర్ కానీ ఫిమేల్ సింగర్ కానీ అతని ప్రతిభ ఒక్క పాట వింటే తెలిసిపోద్దులే అని అనుకోలేము. అందుకే 36 ఎపిసోడ్లు, ఇన్ని రకాల పాటలు, ఇన్ని రకాల గమకాలు, ఇన్ని శృతులు, ఇవన్నీ. సో ఈ ఒక్క పాట నీకు కొంచెం శృతి తక్కువైందని మేము కామెంట్ చేసినంత మాత్రం నువ్వేమి కంగారు పడక్కర్లేదు. ఎన్ని పాటలు అయితే పాడబోతున్నారో అవన్నీ విన్న తర్వాత ఓవరాల్గా అప్పుడు ఒక్కొక్క టాలెంటు మీద జడ్జిమెంట్ జరుగుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతూ చక్కగా పాడావు. బట్ వాళ్ళు చెప్పినట్టుగా శృతులు కొంచెం చూసుకోండి. ఓకే సార్. నీ పని బాగానే ఉందమ్మా. నువ్వేంటంటే నువ్వు మంచి ప్లాన్ వేసావు. ఏంటో ప్లాను చెప్పొద్దులే, ఎందుకంటే నువ్వు ఎలాగ చెప్పవని తెలుసు. అంటే ఆ ప్లాన్ ఏంటని అడిగినప్పుడు నువ్వు నవ్వుతావు చూడు, నవ్వితే ప్లాన్ ఉన్నట్టు. ఇక నవ్వడం మానేశాడు ఇప్పుడు. ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నావమ్మా. నీకు లాజిక్ అంటే తెలుసా? తెలుసు సార్, తెలుసు. ఏ లాజిక్? లాజిక్ అనలిటికల్ థింకింగ్. అది కాదు, అది ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్. లాజిక్ ప్రో. తెలుసు సార్. అదే ప్లాను, అందులోనే వచ్చేసింది ప్లాను, పెద్ద ప్లాను. విఎస్టీ అంటే తెలుసా? తెలుసు సార్. ఏంటి? వర్చువల్ స్టూడియో టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. వర్చువల్ స్టూడియో టెక్నాలజీయా? అవును సార్. విఎస్టీ ఇన్స్ట్రుమెంట్స్, వర్చువల్ ఇన్స్ట్రుమెంట్స్. విఎస్టీలో ఒరిజినల్స్, క్రాక్స్ అని ఉంటాయని తెలుసా? తెలుసు సార్. అమ్మ ప్లాన్ ఉంది, ఫిక్స్ అయిపోయింది ప్లాను. ఇంకేం ఫిక్స్ అయిపోయింది. ఎవరెవరికి ఎసరు పెడతలుచుకున్నావు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎసరు పెట్టవలే. ఎసరు పెట్టించుకునే స్టేజ్ నేను దాటేసానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు 64 ఏళ్ళు. ఇప్పుడు నేను ఇంకేం ఏం భయపడేది ఏం లేదు. కానీ చక్కగా ఈ పాట వరకు నువ్వు చక్కగా పాడావు. సరే, ఇప్పుడు వంశీ గారి గురించి చెప్పారే. ఇళయరాజా గారు చాలామందికి, వందలాది మందికి పనిచేశారు. ఆయనకి ప్రియ శిష్యుడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఆయనతో ఏమన్నా చేయించుకోగలిగే సామర్థ్యం ఉన్న డైరెక్టర్ వంశీ గారు. ఎవరికి లొంగని ఇళయరాజా గారు కొన్ని విషయాల్లో ఆయనకు లొంగుతారు. లొంగడం అంటే ఏం లేదు, ఆయన ఎక్కడికి బయటకు వెళ్ళడం, ఇంట్రావర్ట్ అన్నారు కిందాక. అట్లాంటి ఆయన్ని చెన్నై నుంచి హైదరాబాద్కి రప్పించారు, పరిగెట్టుకుని పునాదులు కదిలించి మరీ రప్పించారు. ఏంటంటే అనుమానాస్పదం అనే ఆడియో రిలీజ్ ఫంక్షన్కి. వంశీ గారు డైరెక్టరు.
దానికి గెస్ట్లుగా దేవిశ్రీ ప్రసాద్ వచ్చాడు, నేను వెళ్ళాను, మొత్తం చాలామంది, రాఘవేంద్ర గారు, మేమందరం వెళ్ళాం. అక్కడ ఆ సభా కార్యక్రమంలో నన్ను మాట్లాడమని అడిగినప్పుడు నేను యాక్చువల్గా ఒక సింగర్ని అవుదామని చెన్నై వచ్చానండి. అది కూడా ఆ సింగర్ అవడమే కాకుండా ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడాలి అని ఆయన 2-3 సార్లు అడిగాను. ఆయన స్టూడియో చుట్టూ తిరిగాను, బట్ ఇంతవరకు ఆయన నాకు ఇవ్వలేదు అని ఒక చిన్న కంప్లైంట్ లాగా ధ్వనించేలాగా నేను అన్నాను. అది ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నానని అనుకుని, అందులో కంప్లైంట్ కూడా ఉందని. అది ఆయన కనిపెట్టి, నీకు కావాల్సింది పాట ఛాన్సే కదా ఏది అని చెప్పి అప్పటికప్పుడే ఒకటి ఆయన కంపోజ్ చేసి, ఎంగే ఇరిందా ఇసయ్యే అని చెప్పి ఒక పాట కంపోజ్ చేసి అప్పటికప్పుడే పాడించారు నాతో. 2 లైన్స్ నేను పాడా. 3వ లైన్ ఆయన అంటే నేను రిపీట్ చేయలేకపోయాను, బోల్తా పడ్డాను. మరి ఏంటి మరి అని ఆయన నన్ను వెటకారంగా చూసి నవ్వి ఓకే అని చెప్పి కంటిన్యూ చేశారు. సో ఆయనలో ఉన్న చమత్కార లక్షణం కూడా ఉంది, అది అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. ఆయన చాలా సీరియస్గా కనబడతారు కానీ ఆయనలో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, చక్కగా పాడారు మీరు. థ్యాంక్ యూ, చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.